నీ కాలానికి సోదరి నీవేళ ముందు చనిపోతావు. నీ దేవాలయం ఎందుకు నీవు పాడు చేసుకుంటావు? నీ శరీరాన్ని నీవెందుకు పాడు చేసుకుంటావు? నీ శరీరాన్ని నీవెందుకు అపవిత్రపరచుకుంటావు? దేవుడు నీకు ఇచ్చాడు, దీనిని దేవుని మహిమ కొరకు నీవు ఉంచుకోవాలి. దేవుడు శరీరాన్ని నీకు అనుగ్రహించినది, దేవుడు అందులో నివసించడానికి ఇష్టపడ్డాడు. కానీ నీవు దేవుణ్ణి పక్కన పెట్టి అన్నిటినీ నీ దేవాలయంలో ఉంచుకున్నావు. దేహములో దేవుడు ఉండాల్సిన స్థలములో దేవుడు పక్కన పెట్టి దైవములు కాని వాటిని దేహములో ఉంచుకున్నాం. దైవము కాని వాటిని దేహములో ఉంచుకొని దేవుని పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని మందిరం కనబడుతున్న దేవుడు నివసించటానికి ఇష్టపడిన నివసిస్తున్న దేవాలయము నీవు. నీ కాలానికి ముందు నీవేళ చనిపోతావు.